పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో ఇలా చూడు, దీన్ని మెషిన్ అని అంటారు. మీ బాడీని మొత్తం స్కాన్ చేస్తే బాడీలో ఏం లోపాలున్నాయో తెలిసిపోతాయి. మనం అయిపోయాం బన్నీ. డాక్టర్ బాలు, మీరు ట్రాక్టర్ కాదు, కండక్టరు కాదు, అసలు డాక్టర్ కూడా కాదు. కష్టపడి చదువుకొని డిగ్రీ సంపాదించి గోడకు తగిలిస్తే ఏ ఫ్యాక్టరు లేదు, నేను డాక్టర్ కాదు అని నన్ను అంటావా? సింపుల్ గా. కాదు కాదు, మీరు డాక్టర్లకే డాక్టరిస్ట్. మా దగ్గర ఫీ డబ్బులు కూడా లేవు. ఇది ఫ్రీ కంపెనీ, ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. నేను ఆపరేట్ చేస్తాను, మీరు మిషన్ పైకి డాక్టర్ బాలు, వీళ్ళ ముగ్గురికి చెక్ చేయండి. నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తాను. నేను వెళ్తున్నాను. చూడండి, నేను చెకప్ చేసే వరకు మీకు ప్యాకప్ ఉండదు. చెప్పింది విని బుద్ధిగా కూర్చోండి, నేను ఆపరేట్ చేస్తాను. రిపోర్ట్స్ వచ్చాయి జోర్దార్. నీకు కడుపులో గడబడిగా ఉంటుందా? అప్పుడప్పుడు. నువ్వు అడ్డమైన గడ్డి తినడం తగ్గిస్తే మంచిది, అర్థమైందా? శుభ్రంగా లేకపోతే కడుపుని యాసిడ్ తో కడగాలి. ఏమనుకున్నావు? చిలుకకి కూడా గడబడిగా ఉంది. లేదు లేదు, ఏమీ లేదు, నేను బానే ఉన్నాను. రిపోర్ట్ లో ఫుడ్ కనబడుతోంది. గోవా సీడ్స్ అన్ని నీ కడుపులో ఉన్నాయి. చెప్పింది విను, ఇక నుంచి గోవా తినకూడదు. ఏంటి అని నీకు జలుబు చేసిందా? నీకు జలుబు గులాబ్ జామ్ సైజులో నీ నోట్లో ఉంది. ఆపరేషన్ చేసి తీసేయాలి. బన్నీ, నీకు ప్రాబ్లం ఉందా? లేదు. నిజం చెప్తున్నావా నువ్వు? లేదు. ఏమడిగినా ఇతనికి లేదనే చెప్పాలి. ఒక్కసారి ఆలోచించు. లేదు. రిపోర్ట్స్ కరెక్ట్. నీ తలకాయలో ఫ్యూజ్ కొట్టేసి ఉంటుంది, అది సంగతి. అర్థమైందా నీకు? మెదడు బాగా అరిగిపోయింది నీకు. ఐమాక్స్ రేంజ్ లో రిపోర్ట్స్ ఇస్తాను, మీరు రిలాక్స్ అవ్వండి. సముద్రానికి ఉంటుంది పోర్టు. మన ఫ్యూచర్ ని డిసైడ్ చేసేసే డాక్టర్ రిపోర్టు. డిసైడ్ చేసింది నీ బాడీ, నా బాడీ కాదు. ఈ బిల్డప్ పాపు. నాకు వెయ్యకు నువ్వు సోపు. అందరు రిపోర్ట్లు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. డాక్టర్ బాలు బాల్ నుంచి గాలి తీసేసినట్టు తీసేశారు మన బాడీస్ ని. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. మెషిన్ గన్ లా మెషిన్ తీసుకొచ్చి పాయింట్ బ్లాక్ లో పెట్టారు తమ్ముడు. నేనైతే ఈ రిపోర్ట్స్ ని అస్సలు నమ్మను. ఇప్పుడు చూడు, నమ్మకపోయినా మేడం కి చెప్తారు కదా. ఇంట్లో జోరుదారే అన్ని విషయాలు చెప్తాడు, అర్థమైందా? నేను చెబుతానా? మేబీ చేస్తారు, అయినా మనల్ని చేస్తారు. అరే హనీ, డాక్టర్ బాలు క్యూర్ చేయకపోయినా మనల్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. అయితే సరే. మేడం కి మనం ఎక్కడికి వెళ్ళామో చెబుతావా? లేదు. డాక్టర్ బాలు దగ్గరికి వెళ్ళినట్టు చెప్తావా? లేదు. బజార్కి వెళ్ళినట్టు చెబుతావా? అరే, నీ ఫేవరెట్ పానీపూరి తింటావా? పానీపూరి మీరు ఇంటికి వెళ్ళండి, నేను తినేసి వస్తాను. ఇక్కడ పానీపూరి ఎక్కడుంది? బాబీ బాక్సర్ జిందాబాద్, బాబీ బాక్సర్ జిందాబాద్, బాబీ బాక్సర్ జిందాబాద్, బాబీ బాక్సర్ జిందాబాద్. ఇది నా 50వ స్వీట్ ట్రోఫీ. ఎలా ఉంది? నా హస్బెండ్ బాక్సర్.
ఈ రోజు నేను కొట్టిన దెబ్బలకి శత్రువు గుండెలకి పిడి దెబ్బలు తగిలినట్టున్నాయి. అవునా? తన దగ్గర మనం కూడా దెబ్బలు తిందాము. అప్పుడు డాక్టర్ బాలు దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఉండదు. బాబీ ఇదిగో వచ్చేస్తున్నాను. ఏయ్, ఒకసారి మీరు పంచిస్తారా? దేనికి? నువ్వు సుదుర్గాన్ని కొట్టి కొట్టి నేల కరిపించావు కదా, అలాగే నీ పంచుతో నన్ను కూడా కరిపించు, అరిపించు. కొడతాడు, పక్కా కొడతాడు. నా హస్బెండ్ బాక్సరు, బాక్సర్. పక్ పక్ పక్. అరే లేదు లేదు, హనీ నా ఫ్రెండ్. అరే నువ్వు ఫ్రెండ్ కోసం చెయ్యవా, లేకపోతే డాక్టర్ బాలు నాకు ఇంజెక్షన్ ఇస్తారు. ఓకే. Thank you. నీ మూతి అడ్డంగా తిరిగిందేంటి? ఏం వంకర్లు తిరగలేదు, నా మూతు స్టైల్ ఎంతే, కొత్తదే. లేదు, మూతి సైడ్ కి వెళ్ళిపోయింది. సైడ్ కి వెళ్ళిపోయింది అంటే కొట్టిన పంచు తప్పైపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే బాబీ బాబీ, నాకు ఫేవర్ కావాలి. మూతి వంకరైపోయింది. ఓకే. ఇక్కడ చూడు. ఇటు చూడా, చైతీయే, నన్నే పట్టుకుంటావా నువ్వు? నీ మూతి చాలా తేడాగా ఉంది. నా మూతి ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు, అందుకే నేను ఫ్రెండ్ తో కొట్టించుకున్నాను. ఇలా చూడు, ట్రీట్మెంట్ లేకుండా, ఆయింట్మెంట్ లేకుండా నీకు చిట్కా ఇస్తా, వెంటనే తగ్గిపోతుంది. ఏమనుకున్నావు? చెప్పు, నీకు అసలు ఏం జబ్బు ఉంది? ఎవరు కొట్టింది? ఈ పైపు నాకు తగిలించింది ఎవరు? అంటించింది ఎవరు? ఎవరు ఎవరు నన్ను కొట్టింది? నేనే. మీ జబ్బలకి ఇవ్వద్దు హైపు, అందుకే నేను పెట్టాను పైపు. నీ బుర్రకి బూజు పట్టిందా ఏంటి? అంత లేదు, నా జీవితం ఏం చేస్తున్నావు? నాకు పోయింది జలుబు. ఏం చెప్పావు? మెడిటేషన్ చేయబడి ఇరిటేషన్ మొత్తం పోతుంది. అరే ఏం జరుగుతుంది? అరే డాక్టర్ బాలు, ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేస్తుంది. వీడి బుర్ర స్పీడ్ గా పనిచేస్తుంది కదా. ట్రీట్మెంట్ లేకుండా కమిట్మెంట్ తో పనిచేస్తాడు. ఆగు, బాలు ఏమన్నా మోసగాడా? చెప్పు, తను మోసగాడా? నేను చిలక కోసం కూడా ఒకటి తీసుకొచ్చాను. వద్దురా, వద్దు, నా వల్ల కాదు. నేను డాక్టర్ బాలుకి చెప్పాను నీ గోవా ప్రాబ్లం గురించి. అందుకే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కాశ్మీర్ మిర్చి, పండు మిర్చి, లావు మిర్చి, షిమ్లా మిర్చి, ఇలా మిర్చిలన్నీ కలిపి గుంటూరు కారం చేశారు. కడుపు మంట తగ్గుతుంది. తగ్గినట్టు కాదు, పెంచినట్టు ఉంది. నిప్పుల వర్షం కురుస్తోంది నోట్లోంచి. ఈ ఫైర్ ని మనం వాడుకోవాలి. ఇలా రా అన్నా. అరే, ఇక్కడ నా గొంతు మండుతుంటే అక్కడేమో నువ్వు చక్కగా వండుతున్నావా? ఎలాగో దీపావళి రోజున ఫైర్ షాట్స్ వదులుతుంటాం కదా, కొంచెం జొన్న పుత్తలు కాల్చుకుంటారు. అర్జెంటుగా నేను వాష్రూమ్కి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు చెక్ చెయ్యి, గోవా సీడ్స్ బయటకు వచ్చాయా అని. నీ కడుపు ఖాళీ అయిపోతుంది. అని ఇది ఆగదా? నాకేం తెలుసు తమ్ముడు, మనం 24 hours ఆగి చూద్దాము.
గోవా సీడ్స్ వచ్చేసాయా? పైపు పెట్టినట్టుగా లేదు, రాడ్డు పెట్టినట్టుగా ఉంది. అరే అన్న ఇక్కడ జొన్నాలు కాల్చుకుంటాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను కాల్ చేస్తాను. అయ్యో నేను వెళ్తున్నాను. 4 పొత్తులు ఫ్రీగా తీసుకుందాం అనుకుంటాను, కానీ చిలుక అలాగా తరిమేసింది. ఈ పిచ్చోడు నాశనం చేశాడు. గోవా సీడ్స్ వచ్చేసాయా? అరే విత్తనాల సంగతి పక్కన పెట్టు, నా బాడీలో ఉన్న ఆత్మ తన్నుకుని బయటకు వచ్చేసింది. అర్థమైందా? ఇలా చూడండి, ఎండాకాలంలో మీకు చల్లటి వార్త చెప్తా. మీకెవరికే ట్రీట్మెంట్ అవసరం లేదు. మిషన్ తప్పు రిపోర్ట్ ఇచ్చింది. మిషన్ పాడైపోయింది. అరే చెకప్ చేస్తానని చెప్పి చెక్క మిషన్ తీసుకొచ్చారా ఏంటి? ఇప్పుడు నిజంగానే హెల్త్ పోయింది. నేను తెచ్చాను మిషన్, అది పని చేయకుండా పోయింది. మీరు చింపొద్దు నా స్క్రీన్. పట్టుకోండి, పరిగెత్తండి వాడి కోసం. హే